హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబిఆర్ఎస్ భీమవరం. మీరు చూస్తున్న ఈ యొక్క యాంప్లిఫైర్ వచ్చేసి స్టీరియో యాంప్లిఫైర్ అండి. మీరు చూడొచ్చు, ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉన్నది. దీంట్లో ఏంటంటే స్టీరియో ప్లస్ ఎఫ్ఎం అయితే దీని పర్టిక్యులర్గా నాకు ఎఫ్ఎం అయితే కొద్దిగా ఎక్సలెంట్గా రావాలని చెప్పారు మన కస్టమర్. దానికోసం ఏంటంటే దీంట్లో ఎఫ్ఎం అండ్ బ్లూటూత్ యూఎస్బి రన్ అయ్యేలాగైతే ఈ యొక్క యాంప్లిఫైర్ రెడీ చేసాము. ఈ యాంప్లిఫైర్ కూడా ఆయన 12 ఇంచ్ అవుజర్ స్పీకర్స్ అయితే ఉన్నాయన్నారు. ఆ స్పీకర్స్కి మ్యాచబుల్ అయ్యేలాగైతే ఈ విధంగా అయితే రెడీ చేశాను. దీంట్లో వచ్చేసి షాన్ కంపెనీ 250 వాట్ వచ్చే ఒక బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఓవరాల్గా ఇన్నర్ సైడ్ కూడా నేను ఏ విధంగా వైరింగ్ చేశాను, ఏమేమి బోర్డ్స్ యూజ్ చేశాను కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే మన కస్టమర్ వచ్చేసి కర్నూలు మహబూబ్ గారు అయితే మనకి ఈ యాంప్లిఫైర్ అనేది ఆర్డర్ ఇచ్చారు. ఆల్రెడీ ప్రీవియస్ ఆయనకి 5.2 యాంప్లిఫైర్ అయితే మనం డాల్బీ యాంప్లిఫైర్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఆయనకి బాగా సాటిస్ఫై అయ్యి ఈ యొక్క యాంప్లిఫైర్ కూడా మనకు ఆర్డర్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీకు. అలాగే మీకు ఫ్రంట్ ఈ విధంగా చూడొచ్చు. మనకి బ్రదర్ వచ్చేసి అన్న నాకు ఏం చేస్తారో తెలీదు, నాకు ఎఫ్ఎం హైలైట్గా వచ్చేటట్టు చేయండి చాలు, అలాగే బ్లూటూత్ కూడా క్లిస్టర్ ఆడియోలో వచ్చేలాగా నా దగ్గర ఈ స్పీకర్స్ అయితే ఉన్నాయని చెప్పారు. దాని గురించి ఏంటంటే ప్రత్యేకంగా ఆ స్పీకర్స్ని మైండ్లో పెట్టుకొని ఈ యొక్క ఎఫ్ఎం బోర్డు కూడా తెప్పించి నేను ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది రెడీ చేశాను. మీరు ఫ్రంట్ లుక్ చూశారు కదండి, ఈ రకంగా అయితే డిజైన్ చేశాను. దీంట్లో వియూ మీటర్ కూడా యాడ్ చేయడం జరిగింది. మనకి ఈ బోర్డు వచ్చేసి షాన్ కంపెనీ బోర్డు అయితే యూజ్ చేశాను. మీరు చూడొచ్చు, షాన్ కంపెనీ మన కంపెనీ వాళ్ళు అయితే 250 వాట్ ఈచ్ వన్ ఛానల్ 250 వాట్ అని మెన్షన్ చేశారు. దాని విధంగా మైండ్లో పెట్టుకుని ఈ యొక్క బోర్డు అయితే తెప్పించాను. అవుజర్ స్పీకర్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుద్దని ఒక ఉద్దేశంతో అయితే ఈ యొక్క బోర్డు అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి ఇన్నర్ సైడ్ కూడా నేను ఇన్నర్ సైడ్ ఏమేమి బోర్డ్స్ యూజ్ చేశానో కూడా మీకు వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే నాది ఎప్పటిలాగా కొద్ది రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, దగ్గర వ్యూ నుంచి చూపిస్తాను మీకు, రండి. ఓకే ఫ్రెండ్స్, దగ్గర వ్యూ నుంచి అయితే విధంగా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది లెఫ్ట్ రైట్ వాల్యూమ్ ఫ్రెండ్స్. అలాగే ఇది త్రిబుల్ అండ్ బాసు. ఈ లెవెల్ అడ్జస్ట్మెంట్ వాయిస్ ఎఫ్ఎంలో అనేది మనకు వాయిస్ అనేది కొద్దిగా క్లియర్గా రావడం కోసం ఈ యొక్క మిడ్ కంట్రోల్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. లెవెల్ అంటే మిడ్ కంట్రోల్ అండి. ఆల్రెడీ ఇక్కడ యూఎస్బి అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి వ్యూ మీటర్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేశాను ఫ్రెండ్స్, చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఎఫ్ఎం బ్యాండ్ అని ఉన్నది చూసారా, ఇక్కడ ఎఫ్ఎం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చాలా ఎఫ్ఎం కూడా చాలా ఎక్సలెంట్గా అయితే సిగ్నల్ అయితే పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. నేను కూడా అది ఇక్కడ రీచ్ అయితే మీకు ఎఫ్ఎం అనేది నేను ఆడియో క్వాలిటీ కూడా మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను యూఎస్బీకి అయితే ఈ రిమోట్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ మా లోగో అండి, ఇది కేబీ ఆడియోస్ డైరెక్టరీ. ఇది అనేది మనం మోడల్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఆర్ట్ గీసుకొని ఈ యొక్క ప్యానల్ అయితే రెడీ చేసుకుంటానండి ప్రతి ఒక్కటి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యూఎస్బీ పోర్ట్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేశాను. ఇది వచ్చేసి ఎఫ్ఎం యూఎస్బీ అండి. సిగ్నల్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఇది బ్యాండ్ వాల్యూము. ఇక్కడ మనం బ్యాండ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆ సిగ్నల్ ప్రకారం మనకి ఎఫ్ఎం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్.